बीआरएस के सीनियर कायद व साबिक वजीर हरीश राव ने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर मुस्लिम अक़लियतों को बीजेपी का खौफ दिखाकर मुस्लिम वोट हासिल करने का इल्जाम आयद किया। उन्होंने कहा कि असेंबली इंतखाबात में बीआरएस और बीजेपी के दरमियान खुफिया मुफाहमत होने का इल्जाम आयद करते हुए मुसलमानों को गुमराह किया और उनके वोट हासिल करने में कामयाब हुए। लेकिन कविता की गिरफ्तारी के बाद चीफ मिनिस्टर रेवंत रेड्डी के इल्जाम झूठे साबित हुए। हैदराबाद के बशीरबाग में वाक़ प्रेस क्लब में सहाफ़त से मुलाकात प्रोग्राम से खिताब करते हुए हरीश राव ने कहा कि अगर बीआरएस और बीजेपी में खुफिया मुफाहमत होती तो कविता को गिरफ्तार नहीं किया जाता। उन्होंने कहा कि रेवंत रेड्डी ने मुस्लिम अक़लियतों के वोट हासिल करने के बाद काबीना में एक भी मुसलमान को शामिल ना करते हुए धोखा दिया। इसके अलावा रमज़ान में मुसलमानों को हुकूमत की जानिब से दिए जाने वाले रमज़ान तहाइफ को भी रोक दिया। अब तक आइमा व मौज़नीन के एजाज़िया को जारी नहीं किया गया। हरीश राव ने दावा किया कि बीआरएस समाज के तमाम तबक़ात को साथ लेकर चलने वाली पार्टी है और मुस्लिम अक़लियत के साथ किसी किस्म की नाइंसाफ़ी को बर्दाश्त नहीं करेगी। నమస్కారం యూసుఫ్ బాబు ప్రజాపూరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి మాస్కులలో కూడా కాబోతుంది మీ దృష్టికి వచ్చిందా ఎట్లా లేదు ఉన్నా కూడా యూసుఫ్ బాబు గారు యువర్ క్వశ్చన్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఎ గుడ్ క్వశ్చన్ ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీ వస్తే మైనార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి రావద్దంటే ఏం చేయాలి మరి ఆ మైనార్టీలు అందరూ ఒకటై ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ ఆల్ మైనార్టీస్ షుడ్ థింక్ మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటేనే ఆ స్పేస్ ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవద్దంటే ఇలా ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా మీరు అన్నటువంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలో రాకుండా ఆపే అవకాశం ఉంటుంది ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవము మతతత్వ శక్తులతో మేము కలవము మేము సెక్యులర్ గా ఉంటామనేది మా పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది ఆచరిస్తూ వచ్చింది భవిష్యత్తులో కూడా ఆచరిస్తాం అందువల్ల దట్స్ వై ఐ అపీల్ అవి మేరా స్పీచ్ में भी बोला అందువల్ల మీరు దయచేసి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏంటంటే జాతీయ స్థాయిలో